2 కిలోమీటర్ల ముందుకొచ్చి మంగళ హారతులు పట్టి దండలు వేసి అన్ని వర్గాల ప్రజల మా మైనార్టీ ఆడబిడ్డలు, మా దళిత మహిళలు, మా అక్కలు వందల డప్పులతో స్వాగతం పలికి ఎవ్వరు దండ వేసుకుంటా పొట్టు పెట్టుకుంటా శాలువ కప్పుకుంటా, అయ్యో నువ్వు భయపడుతున్నావు ఆ బిడ్డ, మేమున్నాం, కనబడుతుందానే, మేమున్నాం, ఓకేనా? మేమున్నాం తల్లి అక్కలము, మేమున్నామన్నా చెల్లెలము, భయపడకు, ఓటు మీకే. నేను అనుకున్న దిక్కు మొక్కు లేని జనం ఒక్కొక్కరు అగ్నికణం అని చెప్పి చిన్నప్పుడు రాసుకునేది. పేదవాళ్ళే కావచ్చు కాక గుణములో పెద్దవాళ్ళు వాళ్ళు నిజంగా ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు కన్నీళ్లు కార్చేవాళ్ళు వాళ్ళే, ఆదుకుంటామని తలుపు కొట్టేది కూడా వాళ్ళే. వాళ్ళ దగ్గర ₹1,00,00,000 లేకపోవచ్చు, వాళ్ళ దగ్గర పెద్ద సభలు లేకపోవచ్చు, కానీ మానవత్వానికి కొదవలేదని ఆశీర్వదించే బిడ్డలు ఈ మా పేద బిడ్డలు. ఈ మధ్య కాలంలో నాకు ఈ కొత్త పల్లెను ఎక్కువ సార్లు వచ్చే భాగ్యం కలిగింది. నాకు అంతకుముందు ఇంత డీప్గా తెలియదు. నాకు ఉద్యమంలో ఉన్ననాడు తీరకపోయేది, పట్టించుకోకపోయేది, తెల్లాలేస్తే పొద్దుకుతే ఉద్యమం తప్ప ఆనాడు సమస్యల గురించి పట్టించుకుంటుంది కాదు. ఇవాళ మంత్రి అయిన తర్వాత కూడా బయట ఉండి కొన్ని పనులు చేసిన తప్ప జీవితాల్లోకి తొంగి చూసి, కొత్తపల్లి జీవితాల్లోకి తొంగి చూసి చేసింది తక్కువ. కరోనా ఫస్ట్ వేవ్ అయిపోయిన తర్వాత కొంత వెసులుబాటు కలిగింది, కొంత తగ్గుముఖం పట్టిన తర్వాత ఎందుకో మహిళలతో మీటింగ్ పెట్టాలని చెప్పి భావించి ఇవాళ పేదరికంలో ఉన్న మహిళలు, భర్తలు చనిపోయిన మహిళలు 50,000కో ₹1,00,000కో ఒక బిజినెస్ పెట్టుకొని కుటుంబాన్ని పోషిస్తున్న మహిళలు, అలాంటి మహిళలతో ఒక 3 నెలల పాటు హైదరాబాద్ లో బ్యాంకర్స్ తో మాట్లాడి, హైదరాబాద్ లో పెద్ద పెద్ద సంస్థలతో మాట్లాడి, కరీంనగర్ లో కలెక్టర్లు, ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్స్ తో మాట్లాడి ఇవాళ నా ఆడబిడ్డల రుణం తీర్చుకోవాలని చెప్పి ఒక ప్రోగ్రాం మొదలు పెట్టినాం. ఆ ప్రోగ్రామ్ లో కొంత సఫలం అయినాం. 2వ విడత కార్యక్రమం ఉండే, కానీ అప్పటికైనా మంత్రి పదవి పోయింది కాబట్టి నేను అవి చేయలేకపోయినా. వాస్తవంగా అది కనుక జరిగి ఉంటే కొంత కొత్తపల్లికి కొంతనైనా కొంత ఆసరా అవుతుండే, ఆదుకున్నవన్నీ అవుతుండే, ఇంకా కొంచెం నాకు ఆ ప్రజా హృదయాల్లో స్థానం దొరికే భాగ్యం కలిగేది. కానీ అది దక్కలేకుండా పోయింది. కానీ ఒక్కటి మాత్రం హామీ ఇస్తా ఉన్నా, కొత్తపల్లి పేదరికమైందో గ్రామాలలో పొట్ట చేత పట్టుకొని కొత్తపల్లిలో చిన్న ఇళ్లలో కిరాయిలు ఉండేటువంటి ఆడబిడ్డలు, చిన్న రేకుల షెడ్ వేసుకుని ఉండేటువంటి ఆడబిడ్డలు, మళ్ళీ ఆటో వస్తుంది నాటకు ఎక్కించబోతుంది, మళ్ళీ ఆటో వస్తుంది పత్తల కలెక్ట్ కోసం ఎక్కించుకొని పోతుంది, సాయంత్రం మళ్ళీ వాపసు వచ్చినటువంటి ఆడబిడ్డల సంఖ్య ఎక్కడు. ఇవాళ గ్రామాలలో ఉండే పేదరికానికంటే అతి భయంకరంగా ఉండే పేదరికం నా అంబేద్కర్ కాలనీలో ఉంటది, ఇవాళ కొత్తపల్లిలో ఉంటది. ఈ పేదరికానికి తప్పకుండా ఈ బిడ్డకు పాత్ర ఉంటది, ఈ బిడ్డడి పాత్ర ఉంటదని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ
ఇలాంటి బస్తీలలో ఉండే పేదల కోసం, ఇలాంటి పొట్ట రెక్కాడితే కానీ డొక్కని పేదల కోసం ఇవాళ కుటుంబాన్ని పోషించుకుంటూ కుమిలిపోయేటువంటి నా పేద కుటుంబాల కోసం తప్పకుండా మీకు అండగా ఉండేటువంటి కార్యాచరణ వస్తుంది అని చెప్పి ఆ వచ్చే దాంట్లో ఆ స్కీమ్ డిజైన్ చేసే దాంట్లో నీ బిడ్డని పాత్ర కూడా గొప్పగా ఉంటుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. నేను ఆర్థిక మంత్రిగా ఉన్ననాడు ఆ రోజు కూడా నాకు కొంచెం బాధ్యత అప్పచెప్పిండ్రు. కానీ ఆనాడు అనేక రకాల స్కీమ్స్ డిజైన్ చేసినాం. కానీ డబ్బులు లేకనో డబ్బులకు ఆదేశాలు రాకనో కొంత చేయలేకపోయినాం. కానీ ఇవాళ మాత్రం తప్పకుండా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో రేపు ఈ పేదల జీవితాల్లో వెలుగు నింపే కార్యక్రమం తప్పకుండా ఉంటుందని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. రెండవది, ఇవాళ నేను బయటికి పోలే నేనేమో కరోనా పేషెంట్లతో తిరుగుతూ ఉంటే ఫామ్ హౌస్ లో కొన్న కేసీఆర్ ఈటల రాజుని ఎట్లా బయటికి పంపాలని దాని చుట్టూ తిరిగింది. కొంతమంది నాయకులకు ప్రలోభపెట్టి, కొంతమంది బ్రోకర్లను ప్రోత్సహించి స్కీములు డిజైన్ చేసి నా మీద నింద మోపే ప్రయత్నం చేసి నన్ను బయటికి పంపిస్తున్నప్పుడు 18 సంవత్సరాలుగా నాతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి మా అన్న గట్టాడు కాదు అని చెప్పిండ్రు. కానీ చెప్పిండ్రు ఎందుకో మళ్ళీ పక్కకు తొలిగిండ్రు. వాళ్ళు ఎందుకు పక్కకు తొలిగిండ్రో నాకు తెలియదు. కానీ నేను ప్రతి నిత్యం అడుగుతూనే ఉన్నా, కేసీఆర్ గారు నిజాయితీ ఉంటే, దమ్ముంటే, ధైర్యం ఉంటే నా భార్య ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది, ఒక ఎకరం భూమి అయినా నా ఆధీనంలో ఉంటే నేను 30 నెలలకు రాస్తా, నువ్వు రాస్తావా అని చెప్పి ఛాలెంజ్ చేసింది నా భార్య. ఇవాటికి అతీగతి లేదు. అంటే బట్ట కాల్చి మీదేసి కొంతమంది బ్రోకర్లతో మాట్లాడించి డిమోరలైజ్ చేయాలి, వీడిని పనిలోని అమ్మక రావాలి, వీని ఇమేజ్ తగ్గించాలని చెప్పేది కుట్ర చేసిండో. చెరపకురా చెడదవు అంటారు. చెడిపోయే ప్రయత్నం చేసినావు, తప్పకుండా చెడిపోయే రోజుకి వచ్చినాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. చెడిపోయే ఈటల కాదు. ఇన్నాళ్ళుగా ఏ అబద్ధాలతోనూ కొనసాగినవో, ప్రజాక్షేత్రంలో చలమని అయినవో, ఇవాళ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. నీవు అబద్ధాలు ఆడుతావని, నీ మాటల్లో నిజాయితీ లేదని తెలంగాణ ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. ఇంతమంది బుడిగ శోభగా చెప్పింది. నీకు ఒక 5 రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ పెట్టినావు. ప్రెస్ మీట్ లో ఏం చెప్తాడు కేసీఆర్ గారు? అవునండి, దళిత బంధు తెస్తున్నా, హుజరాబాద్ ఓట్ల కోసమే అని అడిగితే, అవును హుజరాబాద్ ఓట్ల కోసమే తెస్తున్నాను నేను. అంటే ఎలక్షన్లు, సీట్లు, అధికారం, అది తప్ప ఆయన ప్రజలు కనపడరు. ప్రజలారా ఆలకించండి. మీరు ఈ మధ్యకాలంలో పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లు మాట్లాడుతున్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు మాట్లాడుతున్నారు, రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. అది మనది కాదు అని మాత్రం అనుకోకండి. దయచేసి ఇది మనది కాదని అనుకోకండి. సుమా, ఇవాళ 7 సంవత్సరాల కాలంలో నేను అడుగుతా ఉన్నా, మీకు తెల్ల రేషన్ కార్డు ఇవ్వగలిగినమా? మీకు 3 సంవత్సరాల కాలంలో పెన్షన్లు ఇవ్వగలిగినమా? మీకు 7 సంవత్సరాల కాలంలో ఏనాడైనా ట్యాంక్ బండి మీదకి పోయి అంబేద్కర్ విగ్రహాన్ని దండ వేసిండా? ఈ 7 సంవత్సరాల కాలంలో ఏనాడైనా దళిత మేధావులతో మాట్లాడి ఆ దళిత జాతి విముక్తి కోసం, దళితుల ఆకలి పరిష్కారం కోసం స్కీములు డిజైన్ చేసిండా? ఒకసారి ఆలోచించేయండి. కానీ ఇవాళ మాత్రం చేస్తున్నాడు. సంతోషం అనిపించిన విషయం ఏంటంటే, నిన్న నల్లగొండ జిల్లాలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. పాపం గొప్పగా ఇచ్చాడు. కేసీఆర్ గారు, నీకు ఎమ్మెల్యే సీట్లే కావాలి కదా, నీకు అధికారం మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదు కదా, ఒకవేళ నీకు తక్కువ పడితే నా ఎమ్మెల్యే సీటు కూడా రాజీనామా చేస్తా. నువ్వు పెన్షన్లు ఇవ్వు అక్కడ. హుజరాబాద్ లో ఎట్లా దళితుల కోసం 10 లక్షల రూపాయలు ఇస్తా అంటున్నావో, మునుగోడులో కూడా ఇచ్చే ప్రయత్నం చేయమని చెప్పి పెడితే మొత్తం తెలంగాణలో ఏమంటుంది తెలుసా? ఒకవేళ
హుజరాబాద్ లో బై ఎలక్షన్ వస్తేనే పెన్షన్ వస్తున్నాయి, బై ఎలక్షన్ వస్తేనే కార్డు వస్తుంది, బై ఎలక్షన్ వస్తేనే 10 లక్షల రూపాయలు వస్తున్నాయి, బై ఎలక్షన్ వస్తేనే గొడ్లు వస్తున్నాయి. మా ఎమ్మెల్యే కూడా రాజీనామా చేస్తే మంచిగా అంటాను. అక్కడ ఇంకా వేరే వ్యక్తులు నేను అన్నాను. అక్కడ ఉన్న ప్రజలు ఎక్కడి దాకా వచ్చిందంటే అరే మా ఎమ్మెల్యే కూడా రాజీనామా చేస్తే మంచిగా కదా అని ఓట్లు పెడతాను, మా మంత్రి కూడా పోతే మంచిగా కదా అని చెప్పి ఓట్లు పెడతాను. ఇది వాటి దుస్థితి. ఆయనకు నేను అడుగుతున్నా, కేసీఆర్ గారు మీరు ముఖ్యమంత్రి కదా, ఈ రాష్ట్రానికి తల్లి లాంటి వాళ్ళు కదా, నీ సిద్దిపేట చింతమడకలో 15 లక్షల రూపాయలు చొప్పున అన్ని కుటుంబాలకు ఇచ్చావు కదా. నేను అడుగుతా ఉన్నా, తెలంగాణ వ్యాప్తంగా నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి, నువ్వు కేవలం చింతమడకలు మాత్రమే ముఖ్యమంత్రి కాదు కాబట్టి, నువ్వు సిద్దిపేటకు మాత్రమే ముఖ్యమంత్రి కాదు కాబట్టి, తెలంగాణ పల్లెల్లో కరోనాతో కుటుంబాలు చచ్చిపోయింది. ఈ సంవత్సరాల కాలంగా ఉపాధి లేక నా క్యాటరింగ్ వర్కర్లు చిన్న వ్యాపారం చేసుకుని పేద ప్రజలు ఇవాళ అఘోలిస్తూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, దళితుల కంటే కూడా దరిద్రంగా ఉంటున్నారు. పెద్ద మొలలు ఉంటారు, ఎలుకలు పట్టుకొని తినే వాళ్ళు ఉంటారు, పిల్లలు పట్టుకొని తినే వాళ్ళు ఉంటారు, సంఖ్యాల జాతులు ఉంటారు, వాళ్ళని కూడా ఆడుకునే సింధులు ఉంటారు. నేను అడుగుతా ఉన్నా, నీకు నిజాయితీ ఉంటే నీ దగ్గర లక్షల కోట్ల రూపాయలు నీ దగ్గర డబ్బు ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న పేద కుటుంబాలకు 15 లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. దానికి కులంతో సంబంధం ఉండద్దు, దానికి మతంతో సంబంధం ఉండద్దు. వాళ్ళు క్రిస్టియన్లు కావచ్చు, ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, వాళ్ళు యాదవులు కావచ్చు, వాళ్ళు గౌడ్స్ కావచ్చు, వాళ్ళు ఎస్సీలు కావచ్చు, ఎవరిని కావచ్చు, పేదరికమే. ఎంతో మంది భర్తలు కోల్పోయి చిన్న పిల్లలు వేసుకొని చదువుతుంది ఆ భార్య తల్లిగా, ఆమె జీవితం అంతా త్యాగమే చేస్తుంది. రెండవ మాట కేసీఆర్ గారికి, ఇప్పుడే నేను కింద కూర్చున్నప్పుడు నేను ఫోన్లో చూస్తాను మా అమ్మాయి ఏమని తెలుసా, అలా ఎంత గొప్పగా పోరాలంటే ఇవాళ దళిత బంధు, రేపు బీసీల మద్దు, బీసీల బంధు, ఎల్లుండి ఓసీల బంధు, హుజరాబాద్ ఎన్నికల తర్వాత అన్ని బంధు. ఎంత క్రియేటివిటీ ఉన్నది. కారణం ఏంటి? నాగార్జున సాగర్లో ఇచ్చిన హామీలు అమలు కాలే. జిహెచ్ఎంసీ ఎన్నికలలో 15,000 రూపాయలు చొప్పున పంచినా 900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రజాధనం ఆడ రిజల్ట్ రాలే. ఎన్నికల తర్వాత మళ్ళీ ఇస్తా అని చెప్పిండు, ఇవ్వలేదు. నాగార్జున సాగర్ ఇచ్చిన హామీలు అమలు కాలే, హుజూర్ నగర్ లో ఇచ్చిన హామీలు అమలు కాలే. రేపు హుజరాబాద్ లో ఇచ్చిన హామీలు కూడా ఓట్లు పడేదాకా తప్ప, ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక గూడమల్లప్ప. అది జరగబోతుంది. అయినా నేను మాత్రం ఇవ్వమంటున్నా, కార్డులు ఇవ్వు, గొర్రె పిల్లలు ఇవ్వు, పెన్షన్లు ఇవ్వు, దళిత బంధు ఇవ్వు, రుణమాఫీ ఇవ్వు. ఇవ్వడానికి కారణం మాత్రం నువ్వు ఈ బిడ్డడే. లేకపోతే వచ్చేటియా? నా ఎన్నికలు లేకపోతే ఈ సర్పంచ్లను ప్రగతిభానికి ఎవరు పిలుస్తుండే, ఈ ఎంపీటీసీలను ఎవరు పిలుస్తుండే, ఈ జడ్పీటీసీలను ఎవరు పిలుస్తుండే, ఏసీ బస్సులు పెట్టిన దత్త బిడ్డలు ఎవరు పిలుస్తుండే, మా అన్నల్ని మా తమ్ముల్ని. ఇప్పుడే నేను సంతోషపడుతున్నా. మంత్రులకు ప్రగతి భవన్ ఎంట్రీ లేకుండే, శోభకు నాకు తెలుసు. ఎమ్మెల్యేలకి ప్రగతి భవన్ ఎంట్రీ లేకుండే, అపాయింట్మెంట్ లేదని. కానీ ఇవాళ మాత్రం ఒక్క దెబ్బకు ఏసీ బస్సులు వచ్చినాయి, ప్రగతి భవన్ గేటు తెలుసుకున్నాయి, కలెక్టర్లు స్వాగతం పలికి ముఖ్యమంత్రి దగ్గర అన్నం పెట్టి మీకు చేస్తున్న పోనేటువంటి పని ఎందుకు వచ్చిందే? రాజేంద్రతో వచ్చింది. ఈ రాజేంద్రన్న ఈ మార్పుకు కారణమైతే కొంత నా జన్మ ధన్యమైనట్లే కాదు. కొంత ఆనాడు
ఉద్యమ బిడ్డగా మీ రుణం తీర్చుకునే ప్రయత్నం చేసి ఇవాళ ఇట్లా కూడా మీ రుణం తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ రాబోయే కాలంలో అబద్ధాల మీద వ్యవస్థ నడవకుండా ఓట్ల కోసమో సీట్ల కోసమో పార్టీలు హామీలు ఇచ్చే దుర్భాగ్య పరిస్థితి లేకుండా ఆ దుర్మార్గం కొనసాగకుండా చెప్పింది చేసే వ్యవస్థ కోసం భారతీయ జనతా పార్టీ తప్పకుండా ప్రణాళికలు వేస్తుంది. వాళ్ళు అనుకుంటారు ఇక్కడ భారతీయ జనతా పార్టీ వచ్చేలా ఈ దేశంలో 10 సంవత్సరాలుగా మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గొప్పగా కొనసాగుతున్న ప్రభుత్వం ఇది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి కీర్తి వచ్చిన భారతీయ పార్టీ. ఈ దేశంలో ఉన్న 16 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని చెలాయిస్తున్న పార్టీ. రేపటి కాలంలో ఇవాళ ఈ దేశంలో కరోనా వస్తే మొత్తం వ్యాక్సిన్ పేదవాళ్లకు ఉచితంగా ఇస్తా అని చెప్పి వాగ్దానం చేసి అమలు చేస్తున్న పార్టీ. రేపు ఈ తెలంగాణ గడ్డ మీద ఎగిరే జెండా కాషాయ జెండా, గెలిచే గుర్తు పువ్వు గుర్తు, వచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ మా నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వం కాబట్టి నేను మీకు ఒకటి వాళ్ళు వచ్చి చెప్తా ఉంటారు అనేక విషయాలు, ఆ జోలికి నేను పోను. కానీ ఈసారి మాత్రం నేను ఎప్పుడు కూడా మీ దగ్గర ఏదో మా వాళ్ళు వచ్చి ఓట్లడిగిన తప్ప నేను వచ్చి ఓట్లడించ తక్కువ. నేను మీ బిడ్డను. ఇవాళ నేను ఇంత కష్టకాలంలో కూడా ఒక 5 రోజులు వర్షంలో నాని మళ్ళీ మా బట్టలే మా ఒళ్ళు మీద ఎండి మేము కాలినట్టు తిరుగుతున్నాం. ఇవాళ ఇంత ఎండలో కూడా కాలినట్టు తిరుగుతున్నాం. కారణం ఏంటంటే కేసీఆర్ గారి 100 కోట్ల రూపాయల పంచుడు, కేసీఆర్ గారు దావతులు పెట్టుడు, కేసీఆర్ గారు సిద్దిపేటలో మీటింగ్లు పెట్టడు, కుల సంఘాల భవనాలకు జీవోలు, గుళ్ళకు జీవోలు, ఏదంతా ఇచ్చే పరిస్థితులు. కాబట్టి గంత శక్తిని తట్టుకునే శక్తి నా ఒక్కడికి ఉండదు. నేను ఒక చిన్న మనిషినే. దాన్ని ఎదుర్కోగలిగే శక్తి, దాన్ని ఆపగలిగే శక్తి హుజురాబాద్ ప్రజలకు మాత్రమే ఉంటుందని ఆ హుజురాబాద్ ప్రజలకి దండం పెట్టి మరి నన్ను సాదుకుంటారా, నన్ను చంపుకుంటారా అనడానికి వచ్చింది. నన్ను ఏం చేస్తారు మీరు? ఇవాళ హుజురాబాద్ జమ్మికుంట ఫ్లెక్సీల మీద ఎవరి ఫోటోలు ఉన్నాయి? ఇవాళ గోడల మీద ఎవరి ఫోటోలు ఉన్నాయి? నా ఫోటోలు లేవు. నా ఫోటోలు మీ హృదయాల్లో ఉన్నాయనుకుంటున్నాను. నా ఫోటోలు లేవు. అవి గాలి ద్వారా చిరిగిపోతాయి. కానీ నా ఫోటో మాత్రం చెరిగిపోదు. నేను తప్పు చేస్తే తప్ప చెరిగిపోదు. ఇప్పటి వరకు తప్పు చేయలే, రాబోయే కాలం కూడా తప్పు చేయను. మీరు గర్వించే బిడ్డగా శబాస్ అనిపించే బిడ్డగా రేపటి నా పని విధానం ఉంటది. నా అనుభవం నాకున్నటువంటి ఈ పతార నా పేదల బతుకుల బాగు కోసం, తెలంగాణ రాష్ట్ర బాగు కోసం తప్పకుండా ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తానని మీకు హామీ ఇస్తూ, నన్ను కులాలకు మతాలకు అతీతంగా నిండు మనసుతో ఆశీర్వదిస్తానని చెప్పి ఆశిస్తూ మాత్రమే ఇక్కడికి వచ్చాను. కాబట్టి నేను ఇంకా పాదయాత్రలో ఇంకొక ఊరు కూడా పోవాల్సి ఉండదు కాబట్టి అర్థం చేసుకుంటానని ఆశిస్తూ, జై తెలంగాణ, పువ్వు గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మరి నాకు హామీ, నేను అడిగిన హామీ ఇస్తున్నట్టేనా? సాదుకునేది పక్కనేనా? సాదుకునేది నిలుపుకునేది గెలిపించడం పక్కనేనా? 5 చేతులు ఎత్తండి.